బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా ఓటర్ల ప్రత్యేక సవరణ చేపట్టేందుకు ఈసీ సిద్దమవుతోంది. ఇప్పటికే బీహార్లో దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తుండగా దాన్ని పట్టించుకోకుండా ఈసీ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను ఆగస్టులో ప్రారంభించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేపట్టనుంది. ప్రత్యేక సవరణకు కొన్ని సూచనలు చేస్తూ ఈసీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2003 తర్వాత ఓటర్గా నమోదు చేసుకున్న వారంతా తమ బర్త్ సర్టిఫికేట్ సమర్పించాలన్న నిబంధనను ఈసీ తీసుకురావడంతో విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీని ప్రకారం 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసిన ఓటర్లు ఈసారి ఓటు వేసే హక్కును కోల్పోతారన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిబంధనతో ఒక్క బీహార్లోనే 2 కోట్ల కొత్త ఓటర్లు తమ హక్కును కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీహార్ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్, తమిళనాడులో కూడా ఇదే ప్రక్రియ చేపట్టే అవకాశాలుండడంతో ఇప్పుడు ఆ రాష్ట్రంలోనూ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఈసారి ఎన్నికలు చాలా క్లిష్టంగా మారుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా ఓటర్ల ప్రత్యేక సవరణ చేపట్టేందుకు ఈసీ సిద్దమవుతోంది. ఇప్పటికే బీహార్లో దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తుండగా దాన్ని పట్టించుకోకుండా ఈసీ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను ఆగస్టులో ప్రారంభించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేపట్టనుంది. ప్రత్యేక సవరణకు కొన్ని సూచనలు చేస్తూ ఈసీ సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2003 తర్వాత ఓటర్గా నమోదు చేసుకున్న వారంతా తమ బర్త్ సర్టిఫికేట్ సమర్పించాలన్న నిబంధనను ఈసీ తీసుకురావడంతో విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీని ప్రకారం 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసిన ఓటర్లు ఈసారి ఓటు వేసే హక్కును కోల్పోతారన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిబంధనతో ఒక్క బీహార్లోనే 2 కోట్ల కొత్త ఓటర్లు తమ హక్కును కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీహార్ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్, తమిళనాడులో కూడా ఇదే ప్రక్రియ చేపట్టే అవకాశాలుండడంతో ఇప్పుడు ఆ రాష్ట్రంలోనూ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఈసారి ఎన్నికలు చాలా క్లిష్టంగా మారుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా ఓటర్ల ప్రత్యేక సవరణ చేపట్టేందుకు ఈసీ సిద్దమవుతోంది. ఇప్పటికే బీహార్లో దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తుండగా దాన్ని పట్టించుకోకుండా ఈసీ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను ఆగస్టులో ప్రారంభించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేపట్టనుంది. ప్రత్యేక సవరణకు కొన్ని సూచనలు చేస్తూ ఈసీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. దేశంలో ఎన్నికలకు సంబంధించి కొత్త ఓటర్లు కావచ్చు, మొత్తం ఓటర్ల ప్రక్రియను చేపట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం అవుతుందని తెలుస్తోంది. సో గతంలో చేసిన ఓటర్లు ఇప్పటికైతే అనేక రకమైనటువంటి ఈ ఓటర్ల పైన రాజకీయ పార్టీలు చాలా అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో కొన్ని చోట్ల ఓటర్లను ఏరివేత ప్రక్రియ అంటే ఉన్న వాట్లను కూడా ఓట్ల తీసివేస్తున్నారు అనేది ఒక ఆరోపణ అయితే, అదే సందర్భంలో కొత్తగా ఓటర్లను చేరుస్తున్నారు. సో ఆయా రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన కొన్ని ఎన్నికలు చాలా వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. వాళ్ళ రాష్ట్రాల్లో మహారాష్ట్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇతరత్ర చాలా రాష్ట్రాల్లో ఈ యొక్క ఎన్నికల సంఘం తీరును తప్పుపడుతూ చాలా మంది బహిరంగంగానే ఆరోపణలు చేశారు, కొంతమంది కోర్టుకు వెళ్లారు. సో ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ఇప్పుడు బీహార్ ఎన్నికలు వచ్చాయి. సో ఈ బీహార్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం తీసుకుంటున్నటువంటి ఈ ఉత్తమ ఓటర్ల ప్రక్రియ సరిచేసే విధానంలో
చాలా వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే అనేక కొత్త అనుమానాస్పదంగా కొత్త ఓటర్లు చేరుస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ తో పాటు ఇతర అన్ని ప్రధాన కూడా విమర్శలు చేస్తూ ఉన్నాయి. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఎన్నికల సంఘం ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించే విధంగా, అనుకూలంగా నిర్ణయాలు వచ్చే విధంగా, ఫలితాలు వచ్చే విధంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఆ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో రాహుల్ గాంధీ కూడా, అంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో మహారాష్ట్ర కావచ్చు అదే బహిరంగ ట్వీట్ చేయడము, బహిరంగానే మాట్లాడడం జరుగుతూ ఉంది. సో బీహార్ లో కూడా ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఒక స్పష్టంగా ఒక పార్టీకి మేలు చేకూర్చే విధంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తూ ఉంది. దానికి సంబంధించి ఆ కేంద్రం చేతిలో పావుగా మారబోతుందని చెప్పేసి ఒక ఆరోపణలు చేశారు. సో కొద్ది రోజుల క్రితం కూడా ట్వీట్ కూడా చేశారు. మహారాష్ట్రలో ఎట్లా జరిగింది, ఇంకా ఆయా రాష్ట్రాల్లో ఎట్లా జరిగింది, ఇవంతా కూడా చూస్తూ ఉంటే చాలా అనుమానాలకు వస్తుంది. సో ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ చాలా పారదర్శకంగా జరగాలి. ఓటర్లు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా తీసుకునే వేసే విధంగా వ్యవహరించాలి. కానీ ఎన్నికల సంఘం ఈ మధ్య తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదం అవుతాయి. ఈ నేపథ్యంలో బీహార్ లో ఏదైతే ఓటర్ల ప్రక్రియ చేపడుతుందో సో దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటుంది. సో ఈసీపై వస్తున్న ఏవైతే విధానాలు ఉన్నాయో, ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగించేందుకు ఇక్కడ నుంచి నెక్స్ట్ జరగబోయే, అంటే ప్రస్తుతం బీహార్ మినహాయించి తర్వాత నుంచి జరగబోయే ఎన్నికలు అంటే 2026లో తమిళనాడుతో పాటు వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల ఆయా రాష్ట్రాల నుంచే ఈ యొక్క కొత్త ప్రక్రియ అంటే ఆగస్టు నుంచి చేపట్టబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ ఏడాది ఆగస్టు నుంచే, అంటే వచ్చే నెల నుంచి ఓటర్లకు సంబంధించి చాలా మొత్తంగా కూడా క్షుణ్ణంగా పరిశీలించి దాదాపు కొన్ని పత్రాలను అదనంగా ఇప్పటి వరకు కేవలం ఒక 2-3 ఐడెంటిటీ ప్రూఫ్స్ మాత్రమే తీసుకుని ఓటర్లు నమోదు చేస్తున్న ఈసీ ఇక్కడ నుంచి అది కాకుండా కొన్ని పత్రాలు అదనంగా మరికొన్ని పత్రాలు తీసుకుని 14 పత్రాలు అంటున్నారు. ఆ పత్రాలను తీసుకొని ఆధారంగానే కొత్త ఓటర్ నమోదు చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇదే జరిగితే ఏం జరుగుతుంది మరి? ఇప్పటికైతే ఈసీ కూడా సుప్రీంకోర్టుకు వెళ్తే ఈసీ బీహార్ సంబంధించి జరుగుతున్న ప్రక్రియపై, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎన్నికల ఓట్ల కొత్త నమోదు ప్రక్రియ పైన ఇప్పటికే సుప్రీంకోర్టు లో చేరింది. సుప్రీంకోర్టు సూచనలు జారీ చేసింది. ఏదైతే ఉందో ఆ ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలను కాస్త కొన్ని విషయాలపై అభ్యంతరాలు చెప్తూనే ముందుకు వెళ్లాల్సిందిగా సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. సో మరి నెక్స్ట్ జరగబోయే అంటే వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించి ఈ ఎన్నికలు కొత్తగా అంటే ఈ ప్రక్రియ ఓట్ల ప్రక్రియ సాగే అవకాశం కనబడుతూ ఉంది. సో ఎన్నికల సంఘం ఏ పత్రాలు అడుగుతూ ఉంది? సో ఇప్పుడు ఉన్నటువంటి ఆధార్, అదే కాకుండా ఇతరత్ర వ్యక్తిగతంగా లైసెన్స్ కావచ్చు ఈ పత్రాలు అడుగుతా ఉంది. ఇది కాకుండా అదనంగా ఏ పత్రాలు అడుగుతా ఉంది అంటే నేటివిటీ, ఎక్కడ ఉంటున్నాము, ఏ ప్లేస్ నుంచి ఉన్నాము, లేకపోతే అదేవిధంగా మన దేశ జాతీయతకు సంబంధించిన అంశం కావచ్చు, జాతీయత, స్థానికత, అదే విధంగా ఇతర వ్యవహారాలన్నీ సంబంధించి అంటే ఎడ్యుకేషన్ తో పాటుగా ఎడ్యుకేషన్ ఇవన్నీ పూర్తి స్థాయి ఆధారాలతో కూడిన కొన్ని పత్రాలను అడిగే అవకాశం ఉంటుంది. సో వీటన్ని తీసుకొని కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టే అవకాశం కనబడుతూ ఉంది. చూడాలి మరి దీనిపైన ప్రతిపక్షాలు ఎలా రెస్పాండ్ అవుతాయి. సో ఇప్పటికే బీహార్ లో ఒక పెద్ద ఎత్తున గత వారం రోజులు చూస్తున్నాము. ఆ ఎన్నికల ప్రక్రియ పైన అంతా కూడా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మొత్తం పార్టీలన్నీ కూడా మళ్ళీ ఎన్నికల సంఘం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారుల తీరుపైన తీవ్రంగా మండిపడుతున్నప్పుడు తెలిసేదే. సో ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఎన్నికల సంఘం మీరు తీసుకుంటున్న నిర్ణయం ఎంతవరకు సఫలీకృతం అవుతా ఉంది. సో రాజకీయ పార్టీలు దీని మీద ఎలా రెస్పాండ్ అవుతాయని చెప్పేసి మాత్రం వేచి చూడాల్సిందే. మొత్తానికైతే ఒక అంశం మాత్రం ఇటీవల కాలంలో ఎన్నికల సంఘం తీసుకున్న కొన్ని నిర్ణయాలు కావచ్చు, కొన్ని విషయాల పైన చాలా రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికలకు ముందు చేపట్టే ప్రక్రియ కావచ్చు, ఎన్నికల తర్వాత జరుగుతున్న పరిణామాలు కావచ్చు, అనేక అనుమానాలకు తావిచ్చేలా కూడా ఎన్నికల సంఘం ప్రవర్తిస్తుందని చెప్పేసి కొంత ఆరోపణ ఉంది. సో దీనిపైన ఎందుకంటే ఎన్నికల సంఘం చాలా పారదర్శకంగా ఉండాల్సింది. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘము చాలా కీలకమైంది. ఎందుకంటే ప్రజల యొక్క స్వచ్ఛంగా ఓటు వినియోగించుకునే హక్కును కల్పించే ఎన్నికల సంఘం ఇలా అవకతవకలకు కావచ్చు అనేక ఆరోపణల కేంద్ర బిందువుగా మారుతుంది. సో దీనిపైన ఖచ్చితంగానే ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో రేపు భవిష్యత్తులో ఇప్పుడు బీహార్ తో పాటు ఇతరత్ర రాష్ట్రాలు జరగబోయే ఎన్నికలు కావచ్చు, మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా
ఈ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు కావచ్చు, ఇతరత్ర వ్యవహారాలన్నింటిపైన కూడా ఓపెన్ గానే బహిరంగంగానే కొన్ని ప్రకటనలు చేస్తే పార్టీలకు ఉన్న ఆ పార్టీలకు ఉన్నటువంటి అనుమానాలుగా సందేహాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఓటకు భారతదేశంలో ప్రజాస్వామ్యం నిలబడుతుందని చెప్పేసి అనేక రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నాయి. సో మరి వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఎలాంటి సంస్థలు తీసుకురాకపోతుంది. నెక్స్ట్ ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా ఈ ఓటర్ల నమోదు కావచ్చు, ఇతరత్ర కొత్త ఓట్ల నమోదు విషయంలో ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి విప్లవాత్మక మార్పు తీసుకొస్తుందో వేచి చూడాలి. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.